లోక్సభలో యూపీఐ బిల్లుకు ఆమోదం లభించింది. ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు ఇచ్చేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక విపక్షాల ఆందోళనతో మరోసారి లోక్సభ శుక్రవారానికి వాయిదా పడగా డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చించారు. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. అయోధ్య రామ మందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసు చర్య అంశాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టకుండానే సభను వాయిదా వేశారు. అయితే ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభలో ఎలాంటి చర్చ లేకుండానే పలు బిల్లులకు ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే యూపీఐ సహా ఇతర నోటిఫైడ్ డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును విపక్షాల నినాదాల మధ్య ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంటు వెలుపల ఇండియా కూటమి నేతలు ఆందోళన నిర్వహించారు. అమిత్ షా ఎక్కడ ఉన్నా వెంటనే సభకు రావాలంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అమిత్ షా మిస్సింగ్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు పార్లమెంట్లో ఇండియా కూటమి కీలక నేతలతో మల్లికార్జున ఖర్గే సమావేశం నిర్వహించారు. కేంద్రం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ బిల్లుతో పాటు కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. होम मिनिस्टर खुद सदन में आए और हमको ये बताए किसने लाठी चलाने के लिए बोला, क्या ये पुलिस अधिकारियों ने ही किया, क्या पैलेट गन का उपयोग हुआ, वो भी क्या सिर्फ पुलिस ने ही बोला, गैस छोड़ा क्या यही पुलिस ने ही बोला। డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. బుధవారం నాడు రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు 50 నిమిషాల పాటు సమావేశం కాగా గురువారం నాడు మరోసారి రాహుల్ గాంధీతో మాట్లాడారు కేంద్ర మంత్రి. బిల్లులకు ఆమోదం లభించేలా సహకరించాలని కిరణ్ రిజిజు కోరినట్లు సమాచారం. కానీ రాహుల్ గాంధీ మాత్రం విద్యార్థులపై లాఠీ చార్జుకు సంబంధించి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. వర్షాకాల సమావేశాలను ఆగస్టు 13తో పూర్తి కానున్న నేపథ్యంలో మరోసారి రాహుల్ గాంధీతో మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఆవరణలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్షంలో తడుస్తూనే కొద్దిసేపు చర్చించుకున్నారు. అనంతరం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కారెక్కి వెళ్లిపారు. ఇక రాజ్యసభలో పలు బిల్లులకు ఆమోదం లభించింది. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో లోక్సభ 7 బిల్లులకు ఆమోదం లభించింది. అయితే ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందిన 5వ బిల్లు ఇదే.